హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 62. అటువైపు ఎక్కువగా ఏ వెహికల్స్ రావు. కేవలం నైట్ టైమ్‌లో లోడు ట్రాక్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. అందుకే జస్ట్ అక్కడెవరూ లేరు. నెమ్మదిగా నడుచుకుంటూ కార్ యాంగిల్స్‌ని చూస్తూ ఎలా జరిగుంటుందో, ఎవరైనా కావాలని చేశారా అని గమనిస్తూ ఉంటాడు. అలాగే ఊర్వి కార్ దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా పరిశీలనగా చూస్తాడు. ఎందుకు బంగారు అలా వచ్చేసావు? జస్ట్ నేను లేచాక నన్ను కొట్టడం కోసమైనా నీకు ఉండాలి అనిపించలేదా బంగారు? లేక నేను నిజంగానే తప్పు చేశానని, నిన్ను మోసం చేశాను అనుకుని ఏమైనా చేసుకున్నావా? అని అతని మైండ్‌లోకి రాగానే నో, నో, అలా జరగకూడదు. నీకేమైనా జరిగిన మరుక్షణం నా గుండె ఆగిపోతుంది బంగారం. నేను ఇంకా ఊపిరి తీసుకుంటున్నానంటే నువ్వు సేఫ్‌గానే ఉన్నావని. కానీ ఎక్కడున్నావమ్మా? అని బాధగా డోర్ ఓపెన్ చేసి ఉన్న కారు వైపు వచ్చి చూస్తూ ఉంటాడు. అటు ఇటు చూస్తూ ఉన్న ఆయుకి అక్కడ డివైడర్‌పై ఉన్న రక్తం మరక చూసి, ఆ పక్కనే పగిలిన గాజు ముక్కలు చూడగానే మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతుంది ఆయుకి. ఆ గాజు ముక్కలన్నీ కూడా కలెక్ట్ చేసి చూస్తాడు. అవి తన బంగారువే. ఎందుకంటే తన చేతులతోనే తను వేశాడు కాబట్టి. అది కూడా నిన్న ఈవినింగ్. మళ్ళీ ఓసారి కారుని పరిశీలించి చూశాడు. తెరిచి ఉన్న డోర్, పగిలిన గాజు ముక్కలు, అలాగే ఆమె తలలో పెట్టుకున్న పువ్వులు అన్నీ కూడా రాలి పడిపోయి ఉన్నాయి కింద. అలాగే ఆ డివైడర్‌కి ఉన్న బ్లడ్ మార్క్ అంతా చూస్తూ ఉంటే తన మైండు ఏదో తనకి సెన్స్ చేస్తూ ఉంది. కానీ ఆయు దాన్ని ఒప్పుకోవటానికి అస్సలు సిద్ధంగా లేడు. కానీ అదే నిజం. ఎవరో తన బంగారుని తీసుకెళ్లారు అని గెస్ చేసేసాడు వాయు. కానీ ఎవరు? ఎవరు తీసుకెళ్లారు? ఈ రోడ్డుపై వెళ్ళిన వాళ్ళు ఎవరైనానా? లేక రాజ్‌కి వాళ్ళే యాక్సిడెంట్ చేసుంటారా? లేక బంగారు పాత శత్రువులా? అని అనుకోగానే ఒక్కసారిగా అతనిపై అతనికే కోపం వచ్చింది. ఆమె పాత ఎనిమీస్‌ని ఎంత ప్రయత్నం చేసినా తెలుసుకోలేకపోయినందుకు వెంటనే వర్ధన్‌కి కాల్ చేశాడు. అతని కాల్ కోసమే చూస్తూ ఉన్న వర్ధన్ లిఫ్ట్ చేసి, "హా! హలో చెప్పండి సార్. కేసు స్పీడప్ చేయండి. అలాగే యాక్సిడెంట్ జరిగిన ప్లేస్‌లో సీసీ ఫుటేజ్ సెండ్ చేయండి. బీ ఫాస్ట్ ఫాస్ట్" అని అంటాడు కోపంగా. అతని గొంతులోని కోపానికి ఒక్కసారిగా భయపడి ఆ రూట్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తూ ఉంటాడు. డింపుల్, తొందరగా వర్షాన్ని తీసుకుని తొందరగా రా. అలాగే తనకు కూడా చెప్పు. ఇక్కడ బ్లడ్ మార్క్ ఉంది. దాన్ని కలెక్ట్ చేసుకోవాలి అని. మీకు 20 మినిట్స్ టైం ఇస్తున్నానని అంటాడు. అయ్యో రామా! అయిపోయింది. ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఇంకా ఆ దేవుడే దిక్కు. ఆయువుని ఆపడం అసలెవ్వరి తరం కాదు అని వర్షకి కాల్ చేస్తూనే డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు ఏడుస్తూ. అలాగే పడుకుని ఉన్న వర్షకి అదే పనిగా ఫోన్ మోగుతూ ఉంటే ఫోన్ సౌండ్‌కి మెలుకువ వచ్చింది. ఫోన్ ఎత్తి హలో అంటుంది. వర్ష? ఆ! ఎవరు? వర్ష, నేను డింపుల్‌ని. డింపుల్ అని వినగానే ఎప్పుడు మేడం మేడం అని పిలిచే అతను ఒక్కసారిగా వర్ష అనే పేరుతో పిలుస్తూ ఉంటే, ఓహ్! ఈయనా? సార్‌లాగే ఈయన కూడా నిమిషానికి ఒక్కో రకంగా ఉంటాడు అని అనుకుంటూ, ఏంటి బాబు మళ్ళీ ఏమైంది? ఈసారి మీ ఇషా మేడం నడుం పట్టుకుందా? నైటు మీ బాస్ దాటికి అని వెటకారంగా అంటుంది వర్ష. షటప్ వర్ష, లిజన్. నువ్వనుకున్నట్టు ఈషా మేడంకి, ఆయుష్ సార్‌కి మధ్యలో ఏమీ జరగలేదు. నీకు అవన్నీ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కానీ, నువ్వు అర్జెంట్‌గా బయలుదేరి విల్లా నుండొచ్చేసేయి. మధ్యలో ఒక యాక్సిడెంట్ ప్లేస్ కనబడుతుంది. అక్కడ ఆగు. నేను కూడా వస్తూ ఉంటాను అని అంటాడు. హా! యాక్సిడెంటా? ఎవరికి? నా డార్లింగ్‌కి బానే ఉంది కదా! ఏమైంది డింపుల్ గారు చెప్పండి అని ఒక్కసారిగా పానిక్ అవుతూ అడుగుతుంది వర్ష. వర్ష మేడం, డోంట్ పానిక్. అవన్నీ మీకు నేను తర్వాత చెప్తాను. ఊర్వి మేడంకి ఏమీ కాలేదు. మీరు ఫాస్ట్‌గా రండి అంటాడు. ఓకే, ఓకే అని రెడీ అయ్యి వస్తూ ఉండగా మధ్యలో కారు యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి రాగానే అక్కడే ఆయు కూడా కనిపించగానే కారు దిగి వేగంగా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న సిట్యుయేషన్‌ని చూసి భయపడిపోతూ, "ఏమైంది నా డార్లింగ్‌కి? చెప్పండి" అని ఆయువుని అడుగుతుంది వర్ష. వర్ష, ఫస్టు నువ్వు ఈ బ్లడ్ మార్క్ కలెక్ట్ చెయ్యని అంటాడు.
ఆమెను పట్టించుకోకుండా ఆయు. ఈలోపే డింపుల్ కూడా వచ్చేస్తాడు. ఈలోగా అతడు చెప్పినట్టే అయోమయంగా ఆ బ్లడ్ మార్క్‌ని కలెక్ట్ చేస్తుంది వర్ష. ఓకే. గుడ్. ఇది టెస్ట్ చేసి అది రాజారు బంగారందో నాకు చెప్పు. గో ఫాస్ట్. డింపుల్ తనని తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. అయోమయంగానే డింపుల్‌తో వెళ్తుంది వర్ష. తనకేమీ అర్థం కావట్లేదు అక్కడ ఏం జరుగుతుందో. ఆయు ఫేస్ చూస్తూ ఉంటే భయంగా ఉంది. చాలా చాలా సీరియస్‌గా ఉన్నాడు అనిపిస్తుంది. అందుకే వర్ష కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోయింది. బాయ్స్ ఇక్కడంతా క్లియర్ చేయండని తన కారు తీసుకొని కంట్రోల్ రూమ్ వైపు వెళ్తాడు. అసలేంటి డింపుల్ గారు? ఏం జరిగింది? డార్లింగ్ ఏది? అలాగే అక్కడ జరిగిన యాక్సిడెంట్ ఏంటి? ఎవరిది? రాజ్ సార్‌కి మేడం చాలా సీరియస్‌గా ఉన్నాడు. ఊర్వి మేడం మిస్సింగ్ అని వర్షకి జరిగింది మొత్తం చెప్తాడు డింపుల్. నో. నో. అసలా ఎప్పుడు జరిగింది? అసలు నా డార్లింగ్ ఎక్కడుంది? అని తలను పట్టుకుని నేను కూడా తనతో వెళ్ళాల్సింది. ఈలోపు హాస్పిటల్‌కి రాగానే నేరుగా ల్యాబ్ వైపు వెళ్తుంది వర్ష బాధతో. "నువ్వింటికి వెళ్ళరా నేను చూసుకుంటాను" అంటాడు ఏడుస్తూ కూర్చున్న ఆద్యని చూసి అరవింద్. "లేదురా రాజ్‌కి మెలుకువ వచ్చే వరకు నేనెక్కడికి కదలను. ఇక్కడే ఉంటాను. ప్లీజ్ నన్ను విసిగించొద్దు." "ఆద్య నీకేమైనా పిచ్చి పట్టిందా? నైట్ నుండి ఇలానే కూర్చున్నావు. కనీసం కొంచెం ఫ్రెష్ అయ్యిరా. రాజ్‌కేం కాదు. నేనిక్కడే ఉంటాను. ప్లీజ్ మా" అతని మాట కాదు అనలేక సరే అని పక్కనే ఉన్న నర్స్‌ని ఇచ్చి పంపిస్తాడు. వెళ్తున్న ఆద్యని చూస్తూ ఆమె ఎందుకు ఇంతలా అయిపోతుందో అర్థం కాక అలానే ఆలోచనలో ఉన్న అతనికి ఇంటి దగ్గర నుండి వచ్చిన ఫోన్‌ని లిఫ్ట్ చేసి ఆద్య తన దగ్గరే ఉంది అని లలిత గారిని టెన్షన్ పడొద్దని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అరవింద్. మళ్ళీ ఒకసారి రాజ్ దగ్గరికి వెళ్లి చెక్ చేసి అయినా సరే రాజులో ఎలాంటి మార్పు లేదని దిగులుగా మళ్ళీ బయటకొచ్చేస్తాడు అరవింద్. కంట్రోల్ రూమ్‌కి ఆయు వస్తున్నాడని ముందే ఇన్ఫార్మ్ చేయడంతో అందరూ అలర్ట్‌గా ఉంటారు. వచ్చి రాగానే నేరుగా సీసీటీవీ కంట్రోల్ రూమ్‌లోకి వెళ్ళి ఎనీ అప్డేట్స్ అంటాడు. సార్ అది ఒక రోడ్‌లో ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్‌కి కొద్ది దూరంలో ఓ సీసీటీవీ ఉంది. అందులో అవి అని ప్లే చేశాడు. వర్ధన్ తన ఫోకస్ మొత్తం కూడా ఆ స్క్రీన్‌పై పెట్టి చూస్తూ ఉంటాడు. కానీ అది నైట్ టైమ్ కావటం వలన సరిగ్గా కనిపించదు. కానీ ఊర్వి కార్ ఆగడం, తర్వాత ఇంకో కారొచ్చి ఊర్వి కారు వెనక ఆగడం, తర్వాత ఊర్వికి ఒక వ్యక్తికి పెనుగులాట జరగడంతో ఊర్వి పడిపోవడం, ఆ వ్యక్తి ఊర్విని ఎత్తుకుని వెళ్ళటం, అదే సమయంలో రాజ్ కారు యాక్సిడెంట్ కావటం, అది చూసి ఆ కారు వెళ్ళిపోవటం. ఏది క్లియర్‌గా కూడా లేదు. ఇక ఈలోగా డింపుల్ హాస్పిటల్‌లో వర్ష చేసిన టెస్ట్ రిపోర్ట్స్ రావటంతో అవి ఆయుకి పంపిస్తాడు. అవి చూడగానే ఆ బ్లడ్ మార్క్ తన బంగారుదే అని ఇంతకుముందు వర్ష దగ్గర ఉన్న రిపోర్ట్స్‌తో అవి మ్యాచ్ అయ్యేసరికి అంటే వాడు నా బంగారుని గాయపరిచి స్పృహలో లేనప్పుడు తీసుకెళ్ళాడు. ఎవడు? ఎవడు వాడు? సార్ అని పిలిచిన పిలుపుకి అటువైపు చూస్తాడు. ఆలోచన నుండి బయటికి వచ్చి సార్ అది బ్లాక్ కలర్ కారు. కొన్ని సిగ్నల్స్ క్రాస్ చేసి నేరుగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళింది సార్. కానీ ఎక్కడ దాని నంబర్ నోట్ కాలేదు. చాలా జాగ్రత్త పడ్డారు అంటాడు వర్ధన్. వాట్? ఎయిర్‌పోర్ట్‌కా? యెస్ సార్. ఓకే దెన్ ఎయిర్‌పోర్ట్‌లో ఫుటేజ్ ఇంచ్ బై ఇంచ్ నాకు కావాలి. ఫాస్ట్‌గా. ఓకే సార్ అని అక్కడ ఇన్‌చార్జ్‌కి ఫోన్ చేసి టైం చెప్పి ఫుటేజ్ తెప్పిస్తాడు. ఎక్కడా కూడా తన ఫేస్‌ని కనిపించకుండా ఊర్విని జాగ్రత్తగా ఎత్తుకుని తీసుకుని వెళ్ళటం మాత్రమే ఉంటుంది. రాస్కెల్! చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఏ ఫ్లైట్? ఎక్కడికి? కనుక్కున్నారా? ఆ! సార్ ప్రైవేట్ ఫ్లైటు. ఆ డీటెయిల్స్ కూడా ఆ పర్సన్ అరేంజ్ చేయించాడు. చాలా తెలివిగా అంటాడు వర్ధన్. ఆయుకి కోపం వచ్చి ఎదురుగా ఉన్న బల్లకి పంచిస్తాడు గట్టిగా. అది 2గా విడిపోవడం అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్‌గా చూస్తూ ఉంటారు. వర్ధన్ కూడా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఒక్క చిన్న క్లూ దొరికినా వాడిని వదలను. కీప్ సెర్చింగ్ అని అందరి వైపు ఒక లుక్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతాడు వాయు. ఏంటి సార్? ఆ సార్ అలా ఉన్నారు అని అంటారు. అప్పటి వరకు అక్కడే ఉండి ఆయుడిని చూస్తూ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్. చాలా డేంజర్ పర్సన్ అయ్యా తను. మంచి వాళ్ళకు మంచి, చెడ్డ వాళ్ళకు చెడు. నాకు పెద్దగా తెలీదు అతని గురించి. కానీ అతని ఆహార్యంతోనే చెమటలు పుట్టించి చావుని రుచి చూపిస్తాడు. ఫార్మల్స్‌లో ఉండే యముడు. మీకెలా తెలుసు సార్ ఇతని గురించి? ఆ మాటకి ఆఫీసర్ వైపు చూస్తాడు. అంటే అతను ఈ మధ్యనే కదా ఇక్కడికి వచ్చింది అని అంటాడు అనుమానంగా. ఆ!
ఈ మధ్య అయినా ఇండియాకి రావటం కానీ ఇక్కడ విషయాలు కాదు. అంటే అని అర్థం కాక అడుగుతాడు పోలీస్ ఆఫీసర్. ఇంద్రాణి గారు అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆవిడ ఒక్క చేత్తోనే నడిపించేది. అంటే దాని వెనుక ఉన్న ద బిగ్ హిడెన్ క్యామ్ హీస్ ఎవడికో భూమిపై నూకలు చెల్లిపోయాయి. అందుకే ఆ యూతో పెట్టుకున్నాడు. ఏంటి సార్ మీరు ఇంత ఓపెన్‌గా అతన్ని చంపేస్తాడు అని చెప్తూ ఉన్నారు. ఒక మనిషిని చంపడం నేరం కదా! అతన్ని మీరు ఆపరా? ఆ మాటకి చిన్నగా నవ్వి చూడు ఆఫీసర్ అతని దృష్టిలో పడని వరకే ఏదైనా సేఫు. వన్స్ పడింది అంటే సాక్ష్యం కాదు కదా! కనీసం బూడిద కూడా దొరకదు. సో, మన పని మనం చేయటమే బెస్ట్. సో ఫాస్ట్ అని ఆయువు చెప్పిన పనిలో పడిపోతారు పోలీస్ ఆఫీసర్స్ అందరూ. కంట్రోల్ రూమ్ నుండి హాస్పిటల్‌కి వస్తూ ఉండగా మధ్యలో కారు పక్కకి ఆపి ఫోన్‌లో ఉన్న ఊర్వి ఫోటోని చూస్తూ ఉంటాడు వాయు. అప్పటికే సాయంత్రం కావస్తూ ఉంది. "బంగారు ఎక్కడున్నావురా? ఎలా ఉన్నావురా? నువ్వు ఎక్కడ ఉన్నా నేను నిన్ను చేరుకుంటానురా. నువ్వు భయపడకు బంగారు. నిన్ను తాకి నా చేతుల్ని నరికి వాడి చావుకి వాడే భయపడేలా చేసి మరి నిన్ను తీసుకొని వస్తాను. బంగారు నువ్వు తొందరపడి ఏమీ చేసుకోకురా. నువ్వు లేకపోతే నేను లేను మా. ప్లీజ్ రా. కొంచెం ధైర్యంగా ఉండు. నేనొచ్చేస్తాను. ఐ లవ్ యూ మా. ఐ మిస్ యూ బంగారు. బంగారు అని గట్టిగా పిలుస్తూ ఫోన్ని తన గుండెలకు హత్తుకుంటాడు వాయు. అతని గుండెల్లో ప్రేమో లేక అతడి ఆవేదనో అతని మనసులో ఉన్నది ఆమెకి తెలిసి గాఢ నిద్రలో ఉన్న ఊర్వి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. మరి ఊర్విని చేరుకుంటాడా ఆయు? మరి ఏం జరుగుతుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్.